హాయ్! హలో! ఎలా ఉన్నారు? అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి విజయవాడ. కొంచెం గ్యాప్ తీసుకున్నా సరే, ఒక మంచి వీడియోతో మీ ముందుకొచ్చేసాను. మనందరం ఇప్పుడు ఎక్కువగా ఫేస్ చేసేదేంటంటే హెయిర్ ప్రాబ్లమ్. హెయిర్ ఎక్కువగా ఊడిపోతుందని, డాండ్రఫ్ అని, ఇంకా ఇలా చాలా ప్రాబ్లమ్స్ అయితే మనం ఫేస్ చేస్తున్నాం కదా! సో, దానికైతే ఒక చిన్న మంచి హెయిర్ ఆయిల్ అయితే మనం రెడీ చేసుకుందాం. దీనికోసం అయితే మన ఇంట్లో రెగ్యులర్‌గా అలోవెరా అనేది దొరుకుతుంది కదా! ఇది ప్రతి ఇంట్లోనే అయితే అవైలబుల్‌గా ఉంటుంది. దీంతోనే మనం సింపుల్‌గా ఆయిల్ అయితే రెడీ చేసేసుకోవచ్చు. ఫస్ట్‌కైతే ఇలా అలోవెరా అయితే కట్ చేసుకున్నాను. తర్వాత చిన్న చిన్న పీసెస్‌గా అయితే కట్ చేసుకోవాలి. ఈ అలోవెరా చాలా బాగా పనిచేస్తుంది. ఒక్క హెయిర్‌కనే కాదు. చాలా స్కిన్ ప్రాబ్లమ్స్‌కి, చాలా మెడిసిన్స్‌లో కూడా దీన్ని యూజ్ చేస్తూ ఉంటారు. ఫేస్‌కి అప్లై చేసుకోవచ్చు. మంచి మాయిశ్చరైజింగ్‌గా కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ హెయిర్‌కైతే చాలా బాగా యూజ్ అవుతుందండి ఇది. మనకెక్కువ డాండ్రఫ్ అది ఉన్నా, లేదంటే స్కిన్ ప్రాబ్లమ్ ఏమన్నా హెయిర్‌లో ఉన్నా కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఒక 2, 3 వాషెస్‌కే మంచి రిజల్ట్ అయితే మనకు కనిపిస్తుంది ఈ అలోవెరా వల్ల. చాలా మెడిసిన్స్‌లో కూడా దీన్ని యూజ్ చేస్తూ ఉంటారు కదా! మంచి యాంటీ ఆక్సిడెంట్‌గా కూడా పనిచేస్తది. దీంట్లో విటమిన్ ఏ, సి, ఈ అండ్ బి1, బి12 అండ్ ఫోలిక్ యాసిడ్ ఇవన్నీ కూడా ఉంటాయి. మంచి మినరల్స్ ఉంటాయి ఇందులో. దీని ఆయిల్ తయారీ కోసం అయితే పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ అయితే కొబ్బరి నూనె ఉంటుంది కదా! అది మనం బయట కొనుక్కున్న పారాచూట్ అయినా అవ్వచ్చు, లేదంటే మనం ఆడించుకుంటాం కదా మిల్లులో కొబ్బరి ముక్కలతో, అది అయినా పర్వాలేదు. నేనైతే అదే తీసుకున్నాను. ఆయిల్ అయితే ఇందులో ఒక 2 కప్స్ వేసుకొని, ఆల్రెడీ మనం కట్ చేసుకున్నాం కదా! చిన్న చిన్న ముక్కలుగా అలోవెరా ముక్కలు అవైతే ఇందులో వేసేసుకొని, అలాగే 2 స్పూన్స్ మెంతులు. మెంతులు కూడా చాలా మంచిది కదా హెయిర్‌కి. అది కూడా ఇందులో యేసుకొని బాగా మరిగించుకోవాలి. ఈ ముక్కలున్నాయి కదా! ఇవైతే దగ్గరికయిపోతాయండి. డ్రై అయిపోయేంత వరకు అంటే అందులో ఉన్న పోషకాలన్నీ కూడా ఆ ఆయిల్‌లో కలిసేంత వరకు కూడా మనం మరిగించుకోవాలి. దీనికోసం ఒక 10 మినిట్స్ అలా అయితే పడుతుంది. కానీ చాలా బాగా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. కంపల్సరీ మీరకైతే ఎలాగో అలోవెరా మన ఇంట్లో ఉంటుంది కాబట్టి మీరైతే తయారు చేసుకోవచ్చు. నా వీడియో కనుక మీకు యూజ్‌ఫుల్ అయితే గనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేసేయండి. చాలా ఈజీ అండి. మనకు కావాల్సింది అలోవెరా అండ్ 2 స్పూన్స్ మెంతులు అండ్ కొబ్బరి నూనె. ఈ 3 ఉంటే చాలు. ఇదైతే ఫస్ట్ టిప్‌గా నేనైతే హెయిర్ కోసం అయితే చెప్పాలని అనుకున్నాను ఇవాళ. అండ్ తర్వాత కూడా ఇంకా మీకు నచ్చితే కనుక ఇంకా కావాలి హెయిర్ టిప్స్ అని అనుకుంటే కనుక నాకు కామెంట్ చేయండి. నేను ఇంకా షేర్ చేస్తాను. ఈ మధ్య నాకు కూడా హెయిర్ ఫాల్ చాలా చాలా ఎక్కువగా ఉంది. మేబీ వాటర్ ప్రాబ్లమ్ అవ్వచ్చు అండ్ ఫుడ్ ప్రాబ్లమ్ అవ్వచ్చు. ఇలా చాలా ఇష్యూస్ ఉంటాయి కదా మనకి. ఒక హెయిర్ ఊడిపోతుందని చెప్పేసి డిఫరెంట్‌గా అన్నీ మనం ట్రై చేయాల్సిన పని లేదు. మన ఇంట్లో ఉండే వాటితోనే మనం మెయిన్ ట్రై చేస్తే సరిపోతుంది. ఇదైతే బాగా యూజ్ అవుతుంది. కంపల్సరీ నేనైతే చెప్తాను. మీకు కనుక యూజ్ అయితే కనుక ప్లీజ్ ఒక్కసారి ట్రై చేసి చూడండి. అండ్ ఇది మరిగిపోయిందండి. ముక్కలు చూసారు కదా! డ్రై అయిపోయాయి. మరిగిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేద్దాం. ఎందుకంటే చాలా హీట్ ఉంటుంది కదా! కూల్ అయ్యేంత వరకు వదిలేసిన తర్వాత ఇలా ఒక బాటిల్ అయితే తీసుకున్నాను నేను. అందులో ఇలా ఈ విధంగా వడకట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా! ఎంత బాగా మొత్తం అంతా మరిగాయో ముక్కలన్నీ కూడా లోపలున్న అంతా కూడా ఆయిల్‌లోకైతే వచ్చేసింది. ఈ విధంగా మనం వడకట్టేసుకొని స్టోర్ చేసుకోవడమే. ఇది ఎప్పుడు మనం ఆయిల్ అప్లై చేసుకోవాలనుకున్నా కొంచెం హీట్ చేసుకున్నా పర్వాలేదు. లేదంటే నార్మల్‌గా కూడా అప్లై చేసేసుకోవచ్చు. హీట్ చేసుకుంటే ఏంటంటే ఆ గోరువెచ్చని కొబ్బరి నూనె రాసుకోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అది బాగా ఉండి హెయిర్ గ్రోత్‌కి అది బావుంటుందని అంటారు. కరెక్ట్ అండి. గోరువెచ్చని నూనె రాసుకుంటే చాలా బావుంటుంది. చాలా రిలీఫ్‌గా ఉంటుంది. అండ్ హెయిర్ అయితే చాలా సిల్కీగా అండ్ పొడవుగా అయితే పెరుగుతుందండి. చాలా బావుంటుంది. డాండ్రఫ్ అయితే కంపల్సరీ పోతుంది. నేనైతే కంపల్సరీ 100% అయితే చెప్పగలను. డాండ్రఫ్ అయితే కంపల్సరీ పోతుంది. ఎక్కువ డాండ్రఫ్ అది ఉన్నవాళ్ళు, సిల్కీగా కావాలనుకునే వాళ్ళు, హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకునే వాళ్ళైతే ఇదైతే కంపల్సరీ ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. బై.